ఈరోజు మనం రామోజీ ఫిల్మ్ సిటీని చూడడం జరిగింది. ఈరోజు మీకు రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం చూపిస్తాను. ఫస్ట్ మనం స్టార్టింగ్ రోడ్లో ఫస్ట్ ఈ మాదిరి ఎంట్రన్స్లో ఉంటాయి చూసారా. తర్వాత లోపల ఇంకోటి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి దీని తర్వాత ఇదంతా బోర్డు అని. ఇప్పుడు లోపలికి వెళ్తే అక్కడ చూడండి రామోజీ ఫిల్మ్ సిటీ. ఇప్పుడు మనం బస్సు ఎక్కి లోపలికి వచ్చేసాము రామోజీ ఫిల్మ్ సిటీలోకి. ఇవి వచ్చి పార్క్ అంటారు దీన్ని. ఇక్కడ ఒక తాడి చెట్టు మాదిరి ఉంది, కానీ అవి నేరేడు పండ్ల మాదిరి కాసున్నాయి. గమనించండి బాగా. చెట్టు ఏమో చూసేదానికి తాడి చెట్టు మాదిరి ఉంది, నేరేడు చెట్లు కాసున్నాయి. పార్కులోకి వచ్చేసేపు అట్టా అన్నీ చూశాను. ఆ శిల్పాలు కానీ అవి కానీ భలే ఉన్నాయి చూడడానికి ఆహ్లాదకరంగా. రోజు పొద్దున వెళ్తే ఈవినింగ్ దాకా టైం సరిపోతుంది. ఒక రోజంతా చూసినా కానీ సరిపోతుంది. అలా రామోజీ ఫిల్మ్ సిటీ పార్క్ అవి చూశాను. ఇక్కడ చూడండి ఈ శిల్పాలు ఎట్లా ఉన్నాయో. ఈ శిల్పాలు అవి చూసిన తర్వాత ఇట్లా వెళ్తే ఇది వచ్చి ఒక చుట్టూ వాటర్తో సప్లై చేసిన ఒక ఎగ్జిబిషన్. ఇది నేను తీసుకున్న హోటల్ తారా హోటల్. చూసేదానికి భలే ఉంటుంది లోపల. ఇప్పుడు మనం బస్సులో ప్రయాణిస్తున్నాం. ఇక్కడ 1700 రూపాయల టికెట్ తీసుకుని మనం బస్సు ఎక్కితే ఇక్కడ అన్నీ చూపిస్తారు. ఫస్ట్గా మనం మొఘల్ గార్డెన్స్ కనిపిస్తుంది. ఇదే మొఘల్ గార్డెన్స్ అంటారు. ఢిల్లీలో ఎలా ఉంటుంది అదే మాదిరి ఇక్కడ అన్ని సెట్టింగ్స్ వేసి కట్టారు. అవి మొత్తం సినిమా షూటింగ్ జరిగే ప్లేస్లో సినిమా షూటింగ్ జరిగేదని చూపిస్తాను. ఈ మొఘల్ గార్డెన్స్ అన్ని బస్సులు వెళ్తే చూస్తూ ఉండండి ఎలా ఉంటుందో. ఎక్కడ పట్టిన కొండలు పచ్చదనం సూపర్గా ఉంటుంది చూడండి. ఇలాగా ఎక్కడ పట్టిన చిత్రాలతో బాగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా భలే ఎంజాయ్ చేస్తారు. మీరు పెట్టే టూర్కి దీనికి ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఒక్కరోజు బ్రహ్మాండంగా ఉంటుంది రామోజీ ఫిల్మ్ సిటీ. మిగతావన్నీ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చి మూవీ మహల్ అంటారు. ఇక్కడ సినిమా హాల్ థియేటర్ ఎట్లా అట్లా ఉంటుంది. లోపల చూడడానికి బాగా ఉంటుంది. మంచి టైం పాస్ అవుతుంది. థ్యాంక్ యూ.